ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. రాబో కాలమునందు నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. రాబో కాలమునందు అనగా ఇశ్రాయేల్ యొక్క ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల కనికరము చూపించి, వారి పట్ల ప్రేమను చూపించి, ఆ యొక్క బబులోను చెరలో నుండి దేవుడు వారిని బయటికి నడిపించిన సందర్భాన్ని మనకు తెలిసే ఉంటున్నది. అయితే ఇశ్రాయేల్ యొక్క ప్రజలను అంతగా ఆశీర్వదించుటకు, అంతగా కరుణ చూపుటకు కారణము అలనాడు పితరులతో చేసినటువంటి వాగ్దానాలను బట్టి, పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి దేవుడు వారి పట్ల కరుణ చూపుతూ ఉంటున్నారు. అనేక పర్యాయములు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ, అనేక పర్యాయములు దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి మహింపరచకుండా వారి ఇష్టానుసారంగా జీవించినప్పటికీ దేవుడు వారి పట్ల జాలి చూపుతూ ఉంటున్నాడు. అందుకే మనం దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే, ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన వారి పట్ల దయ చూపిస్తూ ఉంటున్నాడు, వారి పట్ల ప్రేమ చూపిస్తూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, రాబో కాలంలో నీకు మేలుకు నన్ను నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదు. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాటలు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నప్పుడు ఆయన మాటలు వినేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన స్వరాన్ని వినేటువంటి వారిగా మనం ఉండాలి. నమ్మకము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన యందు నమ్మిక ఉంచి జీవించాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది, దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా వస్తున్నాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన యందు నమ్మకించి, ఆయన ఆరాధించి, ఆయన మహింపరిచి, ఆయన గణపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మార్చినగాక. ఆమేన్.